హనుమంతుడికి శివుడు పెట్టిన పరీక్షేంటో మీకు తెలుసా? ఆ పరీక్షలో అపార శక్తి ఉన్న హనుమంతుడే మోకాళ్ల మీద కూర్చోవాల్సి వచ్చింది. ఒకసారి హనుమంతుడు రామకార్యంలో అపార విజయాలు సాధించి తన శక్తిపై తాను తెలియకుండానే కొంత గర్వం పొందాడు. అదే సమయంలో శివుడు భక్తి అంటే వినయం కూడా ఉండాలి అని లోకానికి చూపించాలని అనుకున్నాడు. శివుడు ఒక చిన్న వృద్ధ వానర రూపంలో రామసేతువు దగ్గరకు వచ్చి హనుమంతునితో ఇలా అన్నాడు: ఈ చిన్న రాళ్లతో సేతువు ఎలా నిలుస్తుంది? నేనొక పెద్ద రాయిని పెట్టినా ఉపయోగం లేదు. హనుమంతులు చిరునవ్వుతో నా తోకతో ఈ సేతువును కట్టగలను అన్నాడు. శివుడు తన లీలతో హనుమంతుని తోకను బంధించాడు. ఎంత శక్తి ప్రయోగించినా హనుమంతుడు విడిపించుకోలేకపోయాడు. అప్పుడు తన శక్తి కన్నా భక్తి గొప్పదని గ్రహించి నమ్రతతో శివుణ్ణి ప్రార్థించాడు. శివుడు తన అసలు రూపంలో దర్శనమిచ్చి ఇలా అన్నాడు: నీవు అపార శక్తివంతుడివే, కాని నీ గొప్పతనం నీ వినయమే. శివుడు హనుమంతునికి ఒక వరమిచ్చాడు: కలియుగంలో నీవు చిరంజీవిగా ఉండి ధర్మాన్ని రక్షిస్తావు. అందుకే హనుమంతుడు నేటికీ మన ప్రార్థనలకు